ఏమండి ఏమండి ఆ కుర్రాడు ఎవరు? ఆ కుర్రాడికి మీకు సంబంధం ఏంటి? వాళ్ళ అమ్మకి మీకు సంబంధం ఏంటి? మీకు ఇదివరకే పెళ్ళైందా లేక ఎవరైనా మోసం చేశారా? నాకు A to Z అన్ని కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఏం నీకు ఇచ్చే తక్కువ ఎక్స్ప్లెనేషన్? నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు. తర్వాత తీరిందా? ఏమండి ఏమండి మీరు ఇలా సడన్ గా మనసు మార్చేసుకుంటే ఎలాగండి? నేను ఇప్పుడు ఏమన్నానండి? ఆ కుర్రాడు గురించి నిజం చెప్పమన్నాను అంతేగా. నేను నిజమే మొత్తుకుంటున్నాను. మరి మా నాన్నగారు అబద్ధం అంటున్నారు. నేను చెప్పింది నమ్ముతావా? తాగుపోతాడు చెప్పింది నమ్ముతావా? ఏమండి ఆయన మా నాన్నగారండి, కొంచెం గౌరవించి మాట్లాడండి. అబ్బో గొప్ప గౌరవం. ఫెంటాస్టిక్ పెంట ఫ్యామిలీ. ఏ దేవదాస్ కు గట్టిపడేస్తాడు కుక్క పిల్ల కూరు కూరు మందు గాని. ఎడకో నువ్వు ఎప్పుడు ఇలా క్వశ్చన్ పేపర్ తీసుకుని నా దగ్గర రాకు. దగ్గర కొంచెం ఇదిగో నువ్వు అప్పుడప్పుడు ఇలా ఏడుస్తా ఉండు. దగ్గర తీసుకుని సవర్ తీస్తా ఉంటావు. బాగుంటుంది. హబీబీ ఏమైపోయాడు? హబీబీ రేయ్ హబీబీ ఓడైతే 5% వడ్డీ, మరి మీ ఓడైతే 15% వడ్డీ. ఏది బాగుంటుందో నువ్వు తెలుసుకోవాలి. హబీబీ అన్నే ఓ గంట క్రితం ఇలా ఎట్టం చూసానండి. ఇక్కడున్నావేంట్రా? అమ్మ గుర్తొచ్చింది. ఏమన్నాగా ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా వచ్చేకి? ఇద్దరు కోటేశ్వరా కోటేశ్వర అబ్బా షవర్ సౌండ్ వస్తుంది. లోపల దొరగారు జలకాలు ఆడుతున్నట్టున్నాడు. ఇక్కడ అబ్బా గోచి ఎట్టుకుని గేదలతో పాటు చెరులో స్నానం చేసేవాడికి షవర్ ఒక్కటి. టైం బాబు టైము. నా ఇంట్లోకి నేనే కోటేశ్వరరావు గారు అని పర్మిషన్ అడిగి రావాల్సి వస్తుంది. అబ్బా సాగించుకోరా సాగించుకో. తెక్కట్ నా చేతికి రావాలే గాని డ్రామా అయిపోయింది. అందరికీ వందనాలు. డ్రామా అయిపోయింది. అందరికీ వందనాలా? కొంప కొల్లేరైపోయింది రే. హలో హలో కంట్రోల్ రూమ్. తాతినేని కోటేశ్వరరావు అనే వ్యక్తి తనకు లాటరీలో 50 కోట్లు వచ్చాయని జనాన్ని నమ్మించి దాదాపు 7 కోట్ల రూపాయలు అప్పు చేసి పరారయ్యాడు. ప్రభుత్వం అతని కోసం తీవ్రంగా గాలిస్తోంది. బ్యాడ్, వెరీ బ్యాడ్. ది ఫస్ట్ సైబర్ క్రైమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనం వెర్రి వెంగళపల్ల వాడికి సెక్యూరిటీ. మనం కాదు మీరే. డిపార్ట్మెంట్ ఇచ్చింది. సరే నేను సరే నువ్వేం చేస్తున్నావు? వాడెవడు ఎలాంటి వాడు తెలుసుకునే పని లేదా? వాడితో నీకు ఫ్రెండ్షిప్ పెట్టి వాడితో నీకు స్నేహితులు ఏంటి అంట? మరి మేమే వాడికి యాపిల్స్ బత్తాయిలు ఇచ్చింది. డిపార్ట్మెంట్ ఇచ్చిందయ్యా. ఇదిగో మిస్టర్ బాచి హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ అయ్యా.
ఇప్పటికైనా వాడిని పట్టుకోండి, పరువన్నా దక్కుతుంది. నేను అడ్డుండి ఆ కోటేశ్వరరావు గుడి కోట్లు కోట్లు ఇప్పించాను. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను కోండు చూసినట్టు చూసేస్తారు. ఏమయ్యా సత్యబాబు? నమస్కారం అండి. ఏంటి ఇలా వచ్చారు? ₹1,00,00,000 ఇప్పించావు, ఆడిప్పుడు పారిపోయాడు. నువ్వు మధ్యలో ఒకళ్తా ఉన్నావు. నా డబ్బులు నాకు కక్కు. అంత ఆవేశపడిపోకండి. ఆడు ఎక్కడున్నా పట్టుకుని తీసుకొచ్చి మీకు అప్పు చెప్పేస్తాగా. అప్ప చెప్పేస్తావు, ఆడెక్కడున్నాడు అప్ప చెప్పేస్తావు. లాభం లేదు కానీ ఆ గొలుసులు ఉంగరాలు లాక్కుంటే కొంత మరి ఎంత చీప్ గా బిహేవ్ చేయకండి. ముష్టి ఉంగరాలు అమ్మితే 30,000 కూడా పరువులు పోతాయి. ఒక వారం రోజులు టైం. సరే, వారం రోజులు టైం ఇస్తున్నా. తర్వాత ఇవ్వకపోయావో గొడ్లు ఇప్పించి మరీ కొట్టిస్తానా? ఎరక్కపోయి ఆ కోటిగడికి యాంకర్ గా పనిచేశారు, ఇరుక్కుపోయారు, అనుభవించండి. అమ్మో, ఈ అప్పులందరూ కలిసి నా ఉంగరాలు గొలుసులు పీకేసుకుని నాతో గోచి పెట్టించేట్టున్నారా? ఆ ఉంగరాలు గొలుసులు అవన్నీ తీసేసి కాస్తంత దీనంగా బేలగా కూకోండి. ఎవరు తిట్టరు, ఈలైనంత వరకు కొట్టడం మానేస్తారు. ఓహో, ఏంట్రా పెళ్ళాం లేచిపోయిన మొగుళ్లాగా ఉసూరుమంటూ కూర్చున్నావు? కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఒంటి మీద ఆడా ఎత్తు బంగారం లేదు, నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా బేవాస్? ఆ కోటిగాడితో నాకు సంబంధం లేదు. నేను నిన్ను చూసిచ్చాను, నిన్నే అడుగుతాను. అండి, నా కిడ్నీలు అమ్మేనా సరే మీ అప్పు తెచ్చుకుంటాను. ఒక్క 1 month టైం ఇవ్వండి సార్ ప్లీజ్. నెల రోజుల్లోగా తీర్చకపోయావా యాదవాలోచన, యాదవ మొదలస్త పేదవ. ఆ కోటేశ్వరరావు గారిని రండి రండి వచ్చాం. నాది 25 లక్షలు, మాది 50 లక్షలు మేము ఇచ్చాం. ఏం చేస్తాం? ఆడితో నాకు సంబంధం లేదండి, నేను మిమ్మల్ని అడుగుతాను. నన్ను చూసిచ్చావా? ఆయన చూసిచ్చా? నన్ను చూసిస్తే ఇంకో 25 లక్షలు వడ్డీతో సహా ఇచ్చాను. ఆయన కనుక చూసిస్తే ఆడు దొరికిదాకా వెయిట్ చేయి. నాకు ఇస్తావా? వెయిట్ చేస్తావా? ఏం చేస్తాం? వెయిట్ చేస్తాం. మరి వెయిట్ చేసేవాడు పేపర్ వెయిట్ లాగా ఎక్కడైనా చుట్టావే బడి బా. 25 లక్షలు 50 లక్షలు దిక్కులేదు. కోటిగా అండి అంటే ఎర్రి బాగులోడు అనుకున్నాను రా. నా కొంప ముంచేసేవాడండి. నాటకం వాళ్ళకి నేను చేస్తాను, నన్ను ఇమిటేట్ చేస్తాను. బాబు రండి రండి. వద్దండి, నా మాట వినండి. వద్దండి, చెప్పండి. వీడి పనిలో పడి నా పని అయిపోయింది, ఆఫీస్కి లేట్. వారి నువ్వా? మా వెంకటలక్ష్మి నా నుంచి సైడ్ చేసి దాని జీతం అంతా దొబ్బేసి నా జీవితాన్ని బైపాస్ రోడ్డు మీదకి తోసేద్దాం అనుకున్నావా? ఈ లవ్ మ్యారేజ్ కి నేను ఒప్పుకో. అయ్యా నువ్వు తాగేస్తున్నా, తర్వాత మాడుకుందాం. తప్పే ఏంటమ్మా డిస్కౌంట్లు ఇస్తున్నావు? డిస్కౌంట్లు నా మత్తుకి సొత్తునిచ్చే వెంకటలక్ష్మి నా ప్రాణం. మర్యాదగా నాది నాకు ఇచ్చే. ఇవాళ అటు ఇటు సారీ వెంకటలక్ష్మి, మీ నాన్న తాగేసి ఇరిటేట్ చేస్తుంటే చిరాకు వచ్చి లోపల దోశా. ఏమనుకోకు. నేను జర్నలిస్ట్ వెంకటలక్ష్మి మాట్లాడుతున్నాను. తాత నేను కోటేశ్వర ఏం చేశారు? ఆయన్ని ఎప్పుడు పట్టుకుంటారు? ప్రొఫెషనలా? పట్టుకుంటామండి, దొరకగానే మీకు బొట్టు పెట్టి మరి పిలుస్తాం. అదేంటండి, మా నాన్నగారిని మళ్ళీ ఎందుకు కొట్టారండి? తాగి వాగినందుకు నారాయణ అనే తాగుబోతుని ఒక ఆఫీసర్ గా కొట్టి లోపల తోసామండి. ఏమిటండి, ఇలాగైతే మన పెళ్లి ఎలా జరుగుతుందండి? మా నాన్నగారు చాలా మంచివారండి, తప్పుకుంటారండి. ఒక్కసారి మా ఇంటికి రండి, పెళ్లి చూపులు అనుకోండి, నిశ్చితార్థం అనుకోండి. ఒకే ఒక్కసారి మా నాన్నగారితో మాట్లాడండి ప్లీజ్. వస్తాను, కానీ నీ బాబు తాక్కూడదు, వాక్కూడదు. పద్ధతిగా, సాంప్రదాయంగా, పవిత్రంగా ఉండాలి. లేదా నేను చెప్తాను కదా, నేను చెప్తాను కదండి, చెప్తాను. ఏంటో అన్యాయం? నా ఇంటి నుంచి నన్నే బయటికి పంపించేస్తారండి. ఇంకా నీళ్ళేమిటా? కోటేశ్వరరావు ఏనాడో మాకు అమ్మేశాడు. అమ్మ కోటేశ్వరరావా, నా చేతికి చిల్లెట్టావనుకున్నాను రా. నా కొంపకి నిప్పెట్టేసావా?
ముందు వాడు ఎక్కడున్నాడు పట్టుకో. మా డబ్బులు మాకు ఇచ్చేసాం అనుకో, నీ ఇల్లు నీకు ఇచ్చేది లేని అప్పుడు ఆలోచిస్తాం. టైం రివర్స్ అవటం అంటే ఇదేరా. ఆ కోటేశ్వరరావు బాటా జోడేసుకున్న టాటా కాదండి, ఆముదం రాసుకున్న ఐన్స్టీన్. మీరెవరు? సత్యం బాబుని. కాదు, శనిదేవత. వస్తానండి. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటారా? ఆగ్రా రే 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 ఆగ్రా ఆగు. నువ్వు కూడా నన్ను ముంచేసి వెళ్ళిపోతా ఉంటారా? బెదరా కాంపిటీషనా? ఎవరికి? నాకే. నేను నీ కాంపిటీషనా? ఏంట్రా నా ముఖం చూస్తుంటే ముష్టి ఎదవలా కనిపిస్తున్నానా? డౌటా? అద్దంలో చూసుకో, ముఖంలో ముష్టికల పుష్కలంగా కనబడుతుంది. అన్నమాట అంటే ఉలికెక్కువనే ఒకటి. కూర్చో. పవిత్రంగానే ఉన్నారు తప్పస్ గారు. మీకు తెలుసు నేను బాచి స్పెషల్ బ్రాంచ్. మీకు తెలుసు మీ అమ్మాయి వెంకటలక్ష్మి నేను ప్రేమిస్తున్నాను. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అవసరమా ఇప్పుడు ఈ పెళ్లి? అంత అవసరమా? తాగేశాడు మీరు రావటం అరగంట లేట్. అరగంట కాదు 6 గంటలు లేట్. తాగి తాగేస్తాడు. నా ఇష్టం, అరగంట లేట్ అయినా తాగుతాను, అరగంట ముందైనా తాగుతాను. నువ్వెవరు నన్ను అడగడానికి? నా ఓన్ డాక్టర్ అడగలేదు, నా వైన్ షాప్ ఓన్ అడగలేదు. ప్లేట్లో తాంబూలం పెట్టం కాదురా, నీ నోట్లో తుపాకీ పెట్టవే వాళ్ళ నిత్య తాంబూలం. మాట బయటికి వచ్చిందో పుచ్చు పేలిపోతాయి. మా నాన్నగారు ఏమన్నదండి? అబ్బే ఈ తపాస్ గారిని ఏమనవండి, కానీ సార్ ఇంకోసారి తాగి కనబడితే కాల్చి పడి దొక్కుతాం. మీరేం టెన్షన్ పడకండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం. తప్పస్ అవసరమా? ఎదురా నిన్ను అకౌంట్ అడుగుతాను చెప్తా. గత 10 ఏళ్లుగా నీ ఇంటి ముందు కూర్చొని ఎలా ఆడుకుంటున్నాను కదా, మొత్తం అంతా కలిపి నువ్వు ఎంత ఇచ్చుంటా? 10,000 ఇచ్చుంటా. ఎంత బాబు? అదే రావు 10,000-15,000 ఇచ్చుండ్రు. దానికి గుడ్డేం కాదు. ఇదిగో పర్మనెంట్ కస్టమర్ కదా అని సెపరేట్ అకౌంట్ మెయింటైన్ చేశాను. ఊపి చూడు. ఇంత డల్గా ఉందట్రా. ఉండకేం చేస్తుంది? క్యాచ్ అని అరవటం కానీ ఇచ్చిన క్యాష్ తక్కువ. అక్కడికి ఏదో మా ఫ్యామిలీ మొత్తం నువ్వే మెయింటైన్ చేస్తాడు పోజు. అది సరిగాని దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? తమరే చెప్పండి. ఇదిగో లక్ష్మీదేవిని క్యాచ్ అని స్లో మోషన్ ఇసకూడదు, ఇలా చేతిలో పెట్టి ఇలా దండం పెట్టాలి. ఎలాగా? ఇలా చేతిలో పెట్టి ఇలా దండం పెట్టాలి. అది బాబు.